గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నెల్లూరు రా అన్నారు. నెల్లూరు వస్తే చల్లగా రైట్ సార్. ఎందుకంటే నా ఎనర్జీ వాళ్ళే అనమాట. వాళ్ళు ఉంటేనే నాకు బాగా ఎనర్జీ వస్తుంది. లీడర్స్తో మాట్లాడే నాకు అంత ఎనర్జీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ అంతే, ఇంకా ఏం చెప్పకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు వెస్టీస్. మీకు డైరీ అంటే మేము కూడా రైట్. సరే, డైరెక్టర్స్ అండ్ ఎంతమంది ఉన్నారండి? డైరెక్టర్స్ అండ్ ప్లీజ్. ఏమైంది సార్ వాళ్ళు? డైరెక్టర్స్ అండ్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 5 to 16%. 5 to 16%. 5 to 16%. యా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈరోజు మనమందరం ఒక మైండ్ సెట్ చేసుకుందాం. ఆ మైండ్ సెట్ ద్వారా చూద్దాం. ఓకేనా? ఏంటి ఆ మైండ్ సెట్ అనేది అంటే, ఇక్కడున్న డబల్ యూసీడీ కానీ, డబల్ క్రౌన్ కానీ, యూసీడీ కానీ, విఎంసీ లీడర్ కానీ మీటింగ్లో 5%గా కూర్చోవాలి. ఇప్పుడు ఈ కండిషన్ ఓకే అంటే ఉండండి, లేదంటే నేను ఉండనంటే బయటికి వెళ్ళిపోండి. క్రౌన్ డైరెక్టర్ నేను కూడా ఇప్పుడు 5% అన్నాయి. ఎస్ఆర్ నో? నేను కూడా 5% అన్నాయి. ఆ మైండ్ సెట్తో వింటేనే మీకు ఇది అర్థమవుతుంది. నేను అనంతపూర్ నుంచి వచ్చాను, డబుల్ క్రౌన్ని అలా ఇలా ఇలా అనుకుంటే అది ఏమవుతుందంటే తలలో మత్తు ఎక్కుతుంది. అవునా? ఆ మత్తు ఏం చేస్తుందంటే మొత్తానికి మనిషిని వేరే రూట్కి తీసుకుపోతుంది. అదే న్యూ పర్సన్గా వస్తే బాగా వినగలుగుతాం. కనీసం మీరు రాలేరు, మైండ్ అని అలా సెట్ చేసుకొని వినండి. ఎస్ఆర్ నో? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వల్లి అండి, అనంతపూర్లో ఉంటాను. వెస్టీస్ కంటే ముందు వేరే మార్కెటింగ్ చేశాను. ఇలాగే ఒక హాల్లో మాట్లాడుతున్నా, కిటికీ దగ్గర బయట సరే మీటింగ్ జరుగుతుంది, బయట తాడు పైన నేను దిగిన. తాడు తెలుసా? బయట లోపల ఎవరు మాట్లాడుతున్నా, బయట నుంచి ఇలా చూస్తే ఒక అతను వచ్చేసి నేను 10th క్లాస్ వరకు చదివినాను, నెలకు 10,000 తీసుకుంటున్నా అన్నాడు. అప్పుడు నేనేం చేసినా అంటే, నేను కూడా 10th క్లాస్ చదివాను కదా, నేను ఎందుకు పెయింట్ కొట్టాలి, లోపలికి వెళ్దామా అనుకున్నా. కానీ మళ్ళా ఒక ఏదో డౌట్ వస్తుంది కదా, సరే ఇవన్నీ మామూలుగానే మాట్లాడుతుంటారని చెప్పేసి సైలెంట్ అయిపోయినా. సరే ఇంకొంచెం కొడుతున్నా, ఇంకొంచెం కిందికి వెళ్తాడు. ఆ లోపల ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నేను స్కూల్కే వెళ్ళలేదు, 30,000 తీసుకుంటున్నా అన్నాడు. అంటే చూడండి, 10th క్లాస్ చదివిన అతను 10,000, స్కూల్కే వెళ్ళిన అతను 30,000. ఇదేదో బాగుందని చెప్పేసి డబ్బా తీసుకొని ఆ లాస్ట్కి వెళ్ళిపోయినా. అప్పుడు ఎలా ఉన్నానంటే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నాం. అక్కడ ఉంది చూడు ఫస్ట్ పిక్, అలా ఉన్నాను. అదే డబ్బా తీసుకెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత లాస్ట్లో కూర్చుంటే కొంతమంది చెప్పారు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి చెప్పారు. అది వెస్టీస్ కాదండి, వేరే కంపెనీ. వినండి, మళ్ళీ వెస్టీస్ దగ్గర రాలేదు నేను. ఓకేనా? అలా నేను వెస్టీస్ కంటే ముందు అది చేస్తూ చాలా సార్లు అది కంపెనీ రన్ చేశాను. 5 years బాగా కష్టపడ్డాను. నా వైపు వచ్చారా, మీరు ఇంకా బయట ఉన్నారు? ఆమె రాలేదేమో, ఇలా చూస్తా, ఈమె రాలేదేమో, ఇవన్నీ వదిలేసేయండి. సూపర్, వచ్చిన వాళ్ళు వింటే చాలు. ఓకేనా? ఇంకా మా ఆయనకి చెప్పి రాలేదు, మా ఆయన ఏమనుకుంటాడో ఏమో, అవన్నీ కూడా వదిలేసేయండి. కొద్దిసేపు ఆలోచన వదిలేస్తే బాగుంటుంది. ఏం సార్ మీరు కూడా బైక్ ఆడ పెట్టించాను, ఇవన్నీ వద్దు, లైఫ్ మారితే అన్నీ వచ్చేస్తాయి. చేశాను. రైట్, ఎన్ని సంవత్సరాలు చేశానంటే 5 years చేశాను అదర్ నెట్వర్క్ మార్కెటింగ్. అప్పుడు నాకు వచ్చిన హైయెస్ట్ చెక్ ఎంతండి? 2,000 రూపాయలు వచ్చింది. నేను 5 years కష్టపడి చేస్తే 2,000 వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఇలాగే స్టేజ్ పైకి తీసుకెళ్ళేసి దండలు వేసేసి సాల్వలు కప్పేసి చప్పట్లు అందరూ కొడుతున్నారు. ఎంతమంది ఉన్నారు ఆ టీంలో? నేను ఆ రోజు అనుకున్న 2,000 రూపాయల కింద బిల్డప్.
అవునా కదా, వచ్చింది 2000 రూపాయల చెక్, వీళ్ళు ఎంతెంత చేస్తున్నారని చెప్పేసి ఆ పూలన్నీ చించేసి బయటకు వెళ్ళిపోయినా మీరు వద్దు, మీ కంపెనీ వద్దని చెప్పేసి వెళ్ళిపోయి ఎవరైనా ఇలాంటి కంపెనీలు నా దగ్గరకు వచ్చి చెప్తే కదా, సరే సార్ మీరు ఏ కంపెనీ అంటే ఫలాన్ కంపెనీ సార్ అంటే లోపలికి రండి అని చెప్పి లోపలికి తీసుకొని డోర్ వేసి బాగా కొట్టి బయటికి దుబ్బేసి అంత నెగిటివ్ ఇలాంటి మార్కెటింగ్ అంటే. అలా చేస్తూ చేస్తూ చాలామంది ఆఫీసులు పెట్టింటారు కదా, ఆఫీసులకు వెళ్ళి లోపల ఫర్నిచర్ కొట్టేసి బయటకు వేసేది, పేపర్కి వేసేది, కేసులు పెట్టేది. నన్ను చూస్తే భయపడిపోతారు. ఇలాంటి మీటింగ్ చేయాలంటే వాడు వస్తాడేమో చూడబ్బా, వాడు పెయింటర్ ఎవరో ఉన్నాడు, వస్తే అంత కంప్లీట్ అలా నెగిటివ్ నేను ఇలాంటి దాంట్లోకి. సరే, అలాంటిది వెస్టీజ్ సిస్టమ్ నన్ను మార్చేసింది. వెస్టీజ్ సిస్టమ్ నన్ను మార్చేసింది. ఆ టైంలోనే మా అప్లైన్ వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చాడు. వలి సార్ నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు. ఏం సార్? వెస్టీజ్ అనే కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ, నేను దీని గురించి మాట్లాడు సార్. నా గురించి తెలుసా అన్నాడు. తెలిసే వచ్చాను సార్, మీకు నచ్చకపోతే చేయండి సార్, వీడు వచ్చి కొట్టించుకుంటున్నాడు. సరే రా అని చెప్పేసి సరే వెస్టీజ్ గురించి చెప్పాడు. ఫస్ట్ ఒక ప్లాన్ చెప్పాడు. ప్లాన్ చెప్తే ఆ ప్లాన్లో నాకు అద్భుతం కనపడింది. ఏమంటే మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను. మీరందరూ 5% కదా సార్, నేను కూడా 5% అని సార్. మనం ఏదైతే ఈరోజు 1000 రూపాయలు ఇంటికి కొన్నాం, ఎన్ని పీవీలు వస్తాయి? 30 పీవీ వచ్చిన. నెక్స్ట్ మంత్ 30 పీవీ కనపడదా? కనపడతాయి, ఉంటాయి, అంటే అక్యుములేట్ చేయడానికి. మళ్ళీ 2వ నెల మళ్ళీ 1000 రూపీస్ కొన్నాం. 30 పీవీ ఏదైతే 60 పీవీ చేసినామో నెక్స్ట్ మంత్ 0 అయిపోతుంది. మనం కష్టపడి 16%కి వచ్చామనుకోండి, నెక్స్ట్ మంత్ మనకు 16% కనపడుతుంది ఇక్కడ. ఎస్ఆర్లో కానీ అక్కడ 5% కనపడుతుంది. కానీ నాకు నచ్చింది ఏమిటో వెస్టీజ్లో, అరే 16% అలాగే పెట్టాడు కదా అంటే వెస్టీజ్ కంపెనీ లీడర్ల శ్రమను దోచుకోదు, ఎస్ ఇలాగే ఉండాలి కంపెనీ అని చెప్పేసి నేను జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత నాకు డౌట్లు ఎక్కువ కదా, సార్ ప్రోడక్ట్ గురించి చెప్పండి అన్న. పేస్ట్ తీసుకొచ్చాడు, క్యాల్సియం చెప్పాడు, 2 ఆగండి అని. ఏమండి సార్ ప్లాన్ బాగుంది, మీ మెటీరియల్లో దొబ్బేసింది సార్. అదేంటి అంత మాట అంతవి అని. లేకపోతే ఏం సార్ 750 రూపాయలు పెట్టి నేను క్యాల్సియం తెస్తా అంటే నువ్వు 200కి ఎలా ఇస్తావు? అదొక డౌట్ వచ్చింది. సార్ 150 రూపాయలు పెట్టి బయట పేస్ట్ తెచ్చేవాడిని, నువ్వు 60 రూపాయలకి ఎలా ఇస్తావు అంటే క్వాలిటీ లేదు, ఆయన తల దిక్కుపోయింది, వాడు ఇట్లా వస్తాడు అట్లా. ఇలాంటి నాలాంటి వాళ్ళు తగ్గుతారు మీకు కూడా, అలా వస్తాడు ఇలా వస్తాడు. ఆయన తల దిక్కుపోయింది. సార్ నువ్వు పని చేశారండి, ఏమేమి? ఫస్ట్ నువ్వు వాడేసేయండి, బిజినెస్ చేయద్దు, నువ్వు ఫస్ట్ నువ్వు వాడేసేయండి. సరే నేను వాడుతున్నా, నీకు నాకు ఛాలెంజ్ అండి. ఏమంటే నాకు మైగ్రేన్ ఉంది, నా భార్యకు సయాటికా ఉంది, మా బాబుకి ఆస్తమా ఉంది, 3కి ఇచ్చేసి నేను దానికి డబ్బులు ఎంతైనా కడతాను. సరే తీసుకుని నేను వాడుతున్నా. ఒక 20 డేస్ అయిందండి. సార్ ఇక్కడ ట్రైనింగ్ మీకు జరుగుతుంది, కరెక్ట్గా వినండి, మీ ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుందంటే ఆ తర్వాత నాకే ఫోన్ చేస్తారు, సార్ ఇది బాగా వినపడి నాకు ఉపయోగపడింది సార్. అప్పుడు ఏమైందంటే నేను వాడితే కళ్ళ నుంచి నీళ్ళు, ముక్కుల నుంచి నీళ్ళు భారీగా వచ్చేసినాయి. భయపడిపోయినా. వాడు వద్దంటే నాకు ఇచ్చాడు, వాడు చెప్తే లేదు అంటే మళ్ళీ ఫోన్ చేసిన. ఏమైందంటే నువ్వు తొందరగా మా ఇంటి దగ్గర రాను. ఏమైందంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నా, ముక్కుల్లో నీళ్ళు వస్తున్నాయి, చచ్చిపోతే ఎవరు బాధ రా అని చెప్పిన. అని భయపడిపోయి వాళ్ళ అప్లైని తీసుకొని వచ్చాడు. అప్పటికి జండు బొమ్మ సీసా అయిపోయింది, రిబ్బన్ కట్టకుండా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఎలా ఉంటుంది కోపము. అక్కడ భయపడిపోయినాడు. ఆయన వచ్చేసి కూర్చోబెట్టేసి ఆ లీడరు 2 మాటలు మాట్లాడినాడు. ఆ 2 మాటలు, ఆ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే వెస్టీజ్లో ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు. వెస్టీజ్లో ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎలాంటి మోటివేషన్ అవసరం లేదు, మీరే బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పమంటారా? ఎస్ ఆర్ నో? ఎస్. నెంబర్ 1 వచ్చేసి వలి సార్, వెస్టీజ్లో ఉన్న టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కాదు. వెస్టీజ్లో ఉన్న టాబ్లెట్స్ నేనేమో నాకు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయండి అన్న. కోపం ఉంటుంది కదా, వస్తూ ఉంటుంది కదా. వినండి సార్ సెకండ్ మాట అన్నాడు. అవును చెప్పండి సార్ అన్న. నీకు ఏలుకు గాయమైంది, నొప్పి ఇక్కడే ఉంటుందా, చెయ్యి అంతా వస్తుందా? సాయంత్రానికి వస్తే తగ్గిపోతుంది, రేపు మళ్ళీ నొప్పి వస్తుంది కదా.
అంటే ఇది కాకుండా గాయం సరే చూద్దాం. మరి కళ్ళ నుంచి నీళ్ళేంటి, ముక్కుల నుంచి నీళ్ళేంటి, దీనికి సమాధానం చెప్పుకోవాలి. సార్ పెయింటింగ్ కొట్టినప్పుడు కెమికల్ అంతా లోపలికి పోయింది కదా, అది ఈరోజు బయటకు వచ్చేస్తుంది. అంతే కదా. చాలామంది ఏం చేస్తారంటే, అరే ఏమమ్మా నువ్వు ట్యాబ్లెట్లు ఇచ్చినావు, నాకు ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి. మీకు ఎవరైనా ఒకరు కాల్ చేస్తూ అంటారు, అక్క మీరు ట్యాబ్లెట్ ఇస్తే నాకు ఎక్కువైపోయినాయి నొప్పులు, వాళ్ళ పేషెంట్ వచ్చేసి నా ఇంటి దగ్గరికి వచ్చారు అని అంటుంటారు. సార్ అప్పుడు మనం ఏం చెప్పాలా? అందుకే డిస్టర్బ్ ఉంటే వెళ్ళిపోతే దొబ్బేస్తుంది. అప్పుడు ఏం చెప్పాలా? అమ్మ ఇది నొప్పిని తగ్గించేది కాదు, నీ ప్రాబ్లమే క్లియర్ అవుతుంది, 2 రోజులు ఓపిక పట్టు. అంతే. అలా కాకుండా మీరేం చేస్తారు, ఫోన్ తీసుకొని అక్క నువ్వు చెప్తే నేను ఇచ్చాను, ఆవిడొచ్చి నా ఇంటి దగ్గర తిడతా ఉంది, నాకు అవమానం అయిపోయింది, నాకు మెసేజ్ చూస్తే మానేస్తారు. ఎవరి కోసం మానేస్తారు? మీకోసమే. అది అప్లైన్ నువ్వు కాకుండా ఇంకోరిని తీసుకుంటుంది. అవునా కదా. తెలుసుకోవాలంటే తెలుసుకొని అరే దీనికి ఏంటి పరిష్కారం అక్క అని అడిగితే చాలు. అదే కాదు మనం అడిగేది. ఇంత పెద్ద మనిషి మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడింది, నాకు నొప్పి పెరిగిందండి, నాకు వద్దు వెస్టేజ్, ఫోన్ స్విచ్ ఆఫ్. ఒకటి అందుకే నాలెడ్జ్ లేకుండా వెస్టేజ్ బిజినెస్ చేయాలి. అందుకే మీటింగ్స్కి ట్రైనింగ్స్కి రమ్మని చెప్పి కూడా. ఇది క్లియరా? ఈసారి మీ అప్లైన్ ఫోన్ చేస్తారా? నొప్పులు పెరిగినాయంటే ఏమంటారు? ప్రాబ్లం క్లియర్ అవుతుంది, కావాలంటే ట్యాబ్లెట్ మార్చిస్తాము అనాలి. సార్ సూపర్ ఎక్సలెంట్ అండి. రైట్. ఇలా ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఆ నుంచి స్టార్ట్ చేశాను బిజినెస్. చాలా ఏమనుకోకండి, మార్చాలంటే కిందికి రావాలి. ఓకేనా. చాలా స్పీడ్గా పని చేసుకుంటూ వెళ్ళాను. ఆ టైంలో నాకు ఒకటి అనిపించింది, వేరే వాళ్ళు వచ్చేసి అందరూ అక్కడ పోతున్నా, నేను ఇక్కడ హోమ్ మీటింగ్ చేస్తాను, నేను కూడా హోమ్ మీటింగ్ చేయాలని చెప్పేసి ఎవరెవరు ఉన్నారా అని ఇట్లా ఆలోచించా. మీరు కూడా ఆలోచిస్తారు. జాయిన్ అయిన ఏం చేస్తారు? రామన్నారు, మా అక్క ఉంది, మా అత్త ఉంది, మా మామ ఉన్నాడు, అందరినీ రాసేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా ఏం చేసిన, అందరూ రాసుకున్న దానిలో మా కాంట్రాక్టర్ గుర్తుకొచ్చాడు. వాడేం చెప్పాడంటే, పెయింట్ కొట్టేటప్పుడే నాకు బీపీ తెప్పిద్దరు తొందరగా కొట్ట. బీపీ ఉంది దీనికి. బ్లాక్ సాయిల్ తీసుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినా. వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుకుంటుంటే చూశాను, తీసి ఇలా నిలబడ్డాను. ఏం రా వచ్చినావు అన్నాడు. అన్నా నీకు బీపీ ఉందన్నావు కదా, బ్లాక్ సాయిల్ నేను వెస్టేజ్ అయినా తీసుకోన్నా అన్నాడు. వాడికి ఎక్కడికో రేగింది. అది తీసుకున్నాడు, తీసి ఇసురు కొట్టాడు. ఇలా కొడితే ఇట్లా కింద పడిపోయింది. ఏరా నగరాలు చేస్తావు నువ్వు, స్పీడ్ వెళ్ళిపోతున్నా ఏమనుకోకండి. ఏమైనా నగరాలు చేస్తున్నావు, నువ్వేంటో సోపులు షాంపులు తీసుకొని నువ్వు అక్కడ తిరుగుతున్నావు అంట కదా, తాట తీస్తా నీకు ₹1,00,00,000 బిల్డింగ్ ఇచ్చాను, తొందరగా పెయింటింగ్ చేయన్నాడు. అని చెప్తానే ఆ బాటలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన. ఫస్ట్ కంపెనీ ఏమో అలా, ఈ కంపెనీ ఏమో ఇలా. వదల దేవుడా ఏం చేసేది అని చెప్పేసి కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. అటు నుంచి నేను బయలుదేరాను. బయలుదేరే ముందు నాకు బైక్ ఉండింది. ఫస్ట్ ఈ బైక్ తీసుకున్నా. బైక్ తీసుకొని తర్వాత మా వాళ్ళకి ఇంటికి పోతే లంచం ఇవ్వాలి. పిల్లలకి లంచం అంటే తెలుసు, ఏదో ఒకటి ఇస్తేనే లోపలికి పంపిస్తారు. మా చిన్నోడు ఇంకా మొండి, అసలు బండి కాదు కానీ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత ఇచ్చి లోపల రాడు. 2 మిక్చర్ ప్యాకెట్లు తీసుకున్నావు అని కోసం ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో ఒకటి ఆలోచన, ఏం చేయాలా, ఎట్లా నేను బైక్ రావాలా, నా పిల్లలు నాలా ఫ్రెష్ పట్టకూడదు కదా, ఏం చేయాలని ఆలోచిస్తూ ముందుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వాడు వచ్చాడు, వాడు మిక్చర్ ప్యాకెట్ వేసేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆ క్యాప్ వేసేటప్పుడు 2 బ్రష్లు కనపడ్డాయి. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఆగిపోయినది. ఎందుకంటే ఈరోజు నేను నా కొడుక్కి నేను మిక్చర్ ప్యాకెట్ ఇచ్చి పంపించాను. 20 years తర్వాత వాడికి బ్రష్, ఇదే బ్రష్ ఇచ్చి పెయింట్ కొట్టమనాల్సి వస్తుంది ఏమని భయపడుతుంది. ఇది ఆలోచించుకోండి. పెయింట్ కొట్టాల్సి, ఎందుకంటే బయట చూడండి, ప్లంబర్ కొడుకు ఏమవుతాడు, కార్పెంటర్ కొడుకు, నా పెయింటర్ కొడుకు పెయింటర్ అవుతాడు కానీ కండక్టర్ కాడు. ఎస్ ఆర్ నో? ఎస్. మారాలి అంటే ఫస్ట్ నేను మారాలి, నా కొడుకు మారాలి. ఎస్ ఆర్ నో? నా కొడుకు మారాలంటే నేను మారాలి. వాడు కష్టం పడకూడదు అంటే ఆ కష్టం మొత్తం నేను ఇప్పుడే వెస్టీలో పడాలి. వాడి కష్టాన్ని మొత్తం నేను ఇక్కడ పడాలి. మీకు అందరికి పిల్లలు లేరా? ఉన్నారు కదా. పెళ్లి కానీ బ్రహ్మచారులు మీకు పిల్లలు రారా? వస్తారు కదా. వెస్టీస్ పిల్లల కోసం చేయండి. మీకోసం ఏ పని చేసుకోండి, నేను కాదన్నా. మీరు చేసే టైంలో మీకు డబ్బు రాలేదో టెన్షన్ పడుతుంది. పిల్లలకు కోట్లు డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు చేయాల్సింది ఎవరి కోసం చేస్తారు? మీకోసం అయితే వెస్టేజ్ చేయి తెలుకోండి. కానీ ఈరోజు నేను స్టార్ట్ చేశాను.
నా కొడుకులు పెద్దగా అయ్యేసరికి లక్షల్లో ఇన్కమ్ తీసుకొని కార్లో తిరగాలని చెప్పేసి మీరు మైండ్ సెట్ పెట్టుకుంటే మీకు అప్లైన్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మీకు ఓన్గా మీకు మీ మైండ్ మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. ఆ డ్రీమే మిమ్మల్ని అచీవ్ చేస్తారు. అలా కాదు, అలా కాకుండా వేరే విధంగా చేశారంటో మీరు మెసేజ్ సిస్టంలో ఉండలేదు. మనకు కావాల్సింది మన పిల్లల కోసం మనం చేయాలి. అలా ముందుకు వెళ్ళిపోయినారు. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇది ఏ ఫోన్లో ఎత్తద్దండి, ఏం చూడద్దండి, దయచేసి ఇండియాని ఒక ఊపిన ట్రైనింగ్ ఇది. ఇండియానే ఇది మిస్ అయినారంటే ఇంకంతే, ఏమి ఎవరికల్లా చూడద్దని మీరు చూడండి. సరే ఇక్కడ ఏం కనపడుతుంది? రిచ్ పీపుల్స్ ప్లాన్ ఫర్ 3 జనరేషన్, ప్యూర్ పీపుల్స్ ప్లాన్ ఫర్ సాటర్డే నైట్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఆలోచించాను, నాకు ఎవరైతే నాకు పని ఇస్తాడో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక పని చెప్పిన మళ్ళీ ఇది ఈ ఇల్లు మొత్తము నా పెద్ద కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు, వాడు నా మనవాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉండే పెయింట్ ఎయిర్ అనేవాడు. చూడండి, అప్పుడు ఆలోచించా, అరే నాకు పనిచ్చే మేస్త్రి మనవనికే బిల్డింగ్ కడుతున్నాడు, నేనేం చేస్తున్నా, శనివారం పేమెంట్ వస్తే పేమెంట్ తీసుకోండి మేడం, పేమెంట్ ఆగా బిర్యానీ రెడీ కొడు. సోమవారం అయిందా డబ్బులు వెళ్ళిపోతాయి, మంగళవారము మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఖర్చులు బిలే ఉన్నాయి, బుధవారం ఫ్రెండ్ దగ్గర అప్పు చేయాలా, శుక్రవారం అప్పు చేయాలా, శనివారం పేమెంట్ కోసం ఎదురు చూడాలి. నేనే కాదు, జాబ్ చేసే వాళ్ళు కూడా పరిస్థితి అంటే 1వ తారీఖు పేమెంట్ వస్తే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ నెల్లూరు డిస్టిక్లో మీరే కింగ్. అదే 10వ తారీఖు వచ్చిందనుకో ఏమైపోతాయి, డల్ అయిపోతాయి. 15వ తారీఖు వచ్చిందంటే మేడం దగ్గర పోయి డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు, 20వ తారీఖు చేస్తే ఎవరి దగ్గర అప్పు చేస్తారు. ఇదే లైఫ్ అంటే ఇప్పుడు ప్రజలకి. ఎసార్ను ఇదే లైఫ్ అంటే ఇప్పుడున్న వాళ్ళకి. నాకు అనిపించింది ఇది మారాలి, ఇది మారితే కానీ మన లైఫ్లో మారవు. అందుకే నేను అప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నా, అరే నేను వెళ్ళిపోతే నాలాంటి ఇంకొకరిని తెచ్చుకోవడానికి ఆయన భయపడ్డాడు, అవునా పెయింటర్ని. అందుకే నేను ఆయన గురించి ఆలోచించకూడదు, నా పిల్లల గురించి ఆలోచించుకోవడం అని చెప్పేసి నేను ముందుకెళ్ళిపోయాను. ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, సార్ లైఫ్లో ఏది కూడా అంత ఈజీగా చేయలేము, ఏది కూడా మనం వెళ్ళిన వెంటనే మన చేతికి రాదు. ఎస్ఆర్లో మనం కష్టపడి దాన్ని సాధించుకుంటేనే వస్తుంది. ఎస్ఆర్లో ఎస్. మీరు ఈరోజు 10th క్లాస్ చదివినారు అనుకున్నాం, సరే డిగ్రీ చదివిన పిల్లలకు అడగండి, వాళ్ళు 10th క్లాస్లో ఎంత ఘోరంగా అనుభవించుంటారు. ఎస్ఆర్లో డిగ్రీకి వచ్చిన ఇంటర్లో ఎన్నిసార్లు డుంకి కొట్టినారు వాళ్ళు చెప్పండి. ఎస్ఆర్లో అది చదివితేనే డిగ్రీ వచ్చింది. ఎస్ఆర్లో అలాంటిది మీ ఇంటికి కారు రావాలంటే ఈజీగా ఎలా వస్తుందండి? అలాగే మీ అకౌంట్కి ₹1,00,000 ఈజీగా రావాలంటే ఎలా వస్తాయి? ఎస్. అందుకే నేను ఏమంటున్నా అంటే లైఫ్ ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండదు, ఆపోజిట్గానే ఉంటుంది. మిమ్మల్ని బాధ పెట్టడానికే చెప్తుంది, మీకు కష్టాలు ఇవ్వడానికే చెప్తుంది, మీకు అవమానపరచడానికే ఉంటుంది. దాన్ని ఎవరైతే ఎదురు తిరుగుతారో ఇలా స్టేజ్ పైన మీరు క్రౌడ్ అయి నిలబడతారు. మీరు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని రేటు అక్క వచ్చినావా, వెస్టీలో వచ్చినావా, రాక ఇది ఒక 10,000 తీసుకొని కొనేకి అంటారు ఎవరైనా? అసలు మీరు అన్నారా చెప్పండి? మీరు జాయిన్ అయినప్పుడు మీరు చెప్పారా? మీరు ఎంత సతాయించారు మీ అప్లైన్కి? అదే రిపీట్ అయింది. అంటే ఇవన్నీ కామన్, వీటిని మనం పట్టించుకోకూడదు, మనం ముందుకు వెళ్ళిపోవాలి. మేడం స్విచ్ ఆఫ్, ఓకేనా? రైట్. అప్పుడు నేను అనుకున్నా లైఫ్ ఇలాగే ఉంటుంది, ఇక్కడే కాదు ఏ పనిలో కూడా అంతే. మీరు చీలాపురం పెట్టారు అనుకున్నాం, చీలాపురం పెట్టినప్పుడు ఒక ఆవిడ వస్తారు, వచ్చేసి మళ్ళీ ఉంది కట్టించాను, బాగుంది కానీ ఒక 20 చీరలు తీసుకుంటాను, లాస్ట్కి వద్దు లెక్క నేను షోరూంలో తీసుకుంటాను వెళ్ళిపోతుంది. ఎసార్ను మీరు పెట్రోల్ బస్ అంటిస్తారా? బట్ వెస్టీల్లో సోప్ కొనకపోతే మీకెందుకు బాధ? వెస్టీల్లో పర్సన్ ఫీ పెట్టకపోతే మీరెందుకు వదిలేస్తారు? కామన్ ఇవన్నీ. చాలామంది చెప్తారు, అక్క నేను 20 మందికి చెప్పాను, ఎవరూ జాయిన్ కాలేదు, ఎవరూ కొనలేదు. అవునా కదా? ఇది బిజినెస్. ఎసార్ అవునా? ఇవన్నీ కామన్. నాకు కూడా అలాగే అనిపించింది. ఇవి తీసుకున్న తర్వాత నేను అనుకున్నా, రైట్ ఇలాంటివి మనం ముందుకు వెళ్ళాలంటే చూడండి, భయం అనేది ఉండాలి, కానీ లైఫ్ గురించి భయం ఉండాలి. మనం పోరాటానికి సిద్ధంగా ఉండాలి. మనం లైఫ్లో ఎప్పుడు కూడా దేనికి భయపడాలి అంటే 5 ఇయర్స్ తర్వాత నా ఇంటికి ఎలాంటి చెక్కు రావాలి, 5 ఇయర్స్ తర్వాత నా ఇంటి ముందర ఎలాంటి కారు ఉండాలి, దీనికి భయపడిన తర్వాత. అంతేగాని ఒకరు వచ్చి వెళ్ళిపోయినారే, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారే, వాళ్ళు ఇల్లు మాట్లాడి భయపడ్డారంటే వెస్టీలో కాదు, మీరు ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు.
వెస్టీలో కాదు, ఏ పని లేకుండా వెళ్ళండి. అంతే మొబైల్ షాప్ పెట్టాడు అనుకున్నా అబ్బాయి. ఒకతను వస్తాడు, అన్ని మొబైల్స్ అన్నీ చూస్తాడు. చూసిన తర్వాత సార్ నాకు వదిలే సార్, నీ షోరూమ్లోకి పోయి కొనుక్కుంటా. ఈ మొబైల్ అన్ని పగల కొడతాడు అబ్బాయి. ఏమంటాడు, నువ్వు కాకపోతే సార్ నువ్వు కొనకపోతే ఇంకొకరు. ఇదే బెస్ట్ సిస్టమ్. ఇదే నేను నేర్చుకున్నప్పుడు. అందుకే ఫ్యూచర్ గురించి మనం చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు, భయపడుతుందంటే దానికి మీరు నమ్మకండి. ఆ రోజు నుంచి నా గురువు ఎవరో తెలుసా, మా కాంట్రాక్టర్. ఇదేంటి సార్ ఇది ఇట్లా చెప్పేసరే చెప్పారు మేడం. ఇదేంటి సార్ ఇది, మిమ్మల్ని అవమానించాడు కదా. అవమానించబట్టే నేను నిలబడ్డా, లేకపోతే అక్కడే చున్నం కొట్టుకుంటాను. ఎసార్ను అంటే ఈరోజు మనం సక్సెస్ అవ్వాలి అంటే మనకు అవమానపరిచేవారు రావాలి. అదే ఎప్పుడు మనకు అవమానాలు ఎదురవుతాయో వస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు రాని నో ప్రాబ్లం, తలనొప్పి రాని నో ప్రాబ్లం. కానీ 90కి లక్ష రావాలంటే 90కి లక్ష రానే రావాలి. ఏమైంది మేడం, 90కి లక్ష రావాలి. 90 ముందర కారు ఉండాలి. బాగా ఆలోచించండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఒక పని చేయలేదంటే, చిన్న పిల్లలు అనుకోండి, పిల్లలు చూద్దాం. ఏం రాను హోంవర్క్ రాలేదని 2 కొడితే తీసుకొని వచ్చి ఏది నీ బొమ్మడి అని రాసేస్తాడు. సార్ నువ్వు కొట్టకపోతే అలాగే దేవుడు మనల్ని కొడతాడు. ఎలా, జాయినింగ్లు రాకుండా, పర్సనల్ ఫీజులు పెట్టకుండా, మీ చెక్కు రాకుండా చేస్తాడు. అప్పుడు మీరేమనుకోవాలా, ఇది నాకు పరీక్ష అనుకోవాలంతే. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, అప్లైని ఫోన్ చేసి అక్క ఎవరు పర్సనల్ ఫీ వెళ్ళని మందు చేయలేను వదిలే కోడ్ ఏం బెదిరిస్తారా, ఇంకోటి తెచ్చుకుంటారు. ఎసాను ఇవన్నీ చేయకూడదు. నేను కూడా అలా చేయలేదు. నిజంగా తెలిసిన నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 months 3 months నా అప్లైన్ సపోర్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత నా అప్లైన్ అస్సలు ఎంటర్ కానీ లేదు. ఎందుకు, నేను నేర్చుకోవాలంతే. నేను నేర్చుకోవాలని అలా ముందుకెళ్ళాను. సరే ఇక్కడ చూడండి, ఇక్కడే కదా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా. ఈయన తెలుసు కదా ఎవరండి ఈయన, ఎన్నిసార్లు ఓడిపోయాడు చూడండి. లాస్ట్ ఒకే ఒక ఛాన్స్ గెలిచాడు, అది అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎస్ఆర్ మీరు కూడా అంతే. మీరు డైరెక్టర్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, సిల్వర్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, గోల్డ్లో ఓడిపోయినారా టెన్షన్ పడద్దు, స్టార్లో కంపల్సరీ గెలుస్తారు. అప్పుడు మీ ఇంటి ముందర కారు వస్తుంది. ఎస్ఆర్లో మీరు డైరెక్టర్లో బాగా గెలిచారా, స్టార్లో ఓడిపోతారు. చాలా మంది ఏం చేస్తారు తెలిసిన, సిల్వర్లో బాగా గెలిచారు అనుకోండి, ఎలా ఇన్వెస్ట్మెంట్లు పెట్టి అవి ఇవన్నీ చేస్తారు కదా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి కింది పడిపోతుంది. కొంతమంది వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు సగం పిచ్చోళ్ళు అంటాము. ఎవరండి, సగం పిచ్చోళ్ళు. ఇలా వస్తారు, మేడం మీరు ఎవరికి, అవునా నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి మేడం, మీరు స్టార్ట్ చేసేస్తారు నా ఇంట్లోకి వచ్చి. అవునా కదా, అది ఎంగిల్ కూడా తిన్నట్లు. ఎందుకు మనకి అట్లాంటివి? ఎవరో కడుపు కొట్టి మన దగ్గర గిన్నె తీసుకొని మనం తింటే బాగుంటుందా? ఇలాంటి పనులు సరిపోతాయా? ఎవరు చేతగాని వాళ్ళు చేసే పని అది. ఎస్ఆర్లు మనం అలాంటి వాళ్ళు అయితే కాదు కదా. మనం ఏంటో పవర్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో చూపించి మనము టీం డెవలప్ చేస్తాం. ఎస్ఆర్లు ఎస్, అలాంటిదే మనం చేయాలి. అంత తప్ప వేరే దారిలోకి వెళ్ళొద్దు, అది పర్మనెంట్ కాదు. రైట్, ఇలా మనం గెలుస్తాం. ఓడిపోయినా సరే ముందుకు వచ్చి గెలుస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఈయన కూడా నా ప్లాన్ కేవలం 1200 మందికి చెప్పాను. ఇది వినండి, ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది, 1200 మందికి చూపించాడు. కానీ 900 మంది తిరస్కరించారు, 300 మంది మాత్రమే విన్నారు. చూడండి, మీరు 1200 మందికి లిస్ట్ రాసుకున్నారు. దాంట్లో మీరు ఏం చేశారు, 900 హోమ్ మీటింగ్లు చేశారు. ఆ హోమ్ మీటింగ్లో ఎంతమంది, 300 మంది మాత్రమే విన్నారు. హోమ్ మీటింగ్ విన్న తర్వాత 85 మంది మాత్రమే ఓకే చేశారు. 85 మంది జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళలో కూడా 35 మంది మాత్రమే పర్చేజ్ చేశారు. వాళ్ళు కూడా లాస్ట్కు 11 మంది మాత్రమే విన్నారు. వాళ్ళు ఎంతమంది చేసి ఎంతమంది మిగిలారు, 1200 మందిని చేస్తే 11 మంది విన్నారు. ఆ 11 మందితోనే ప్రపంచ కుబేరుడు అయిపోయినాడు. ఆ 11 మందితోనే ప్రపంచ కుబేరుడు. మీరు 100 చేయండి, 200 చేయండి, 300 చేయండి, 400 చేయండి, 500 హోమ్ మీటింగ్ చేయండి. దానిలో ఒక 3 ఫిక్స్ అయినారంటే మీ ఇంటికి కారు వస్తుందా? ఎస్ఆర్ను ఆ 3లో నాలంటాడు ఒకటి ఉంటే అది
అలా చేయాలి బిజినెస్. నేను అక్క 10 మందికి చెప్పాను, మా ఆయన తిడుతున్నాడు, మా ఇంట్లో అరుస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం బతుకుతున్నావా, మన కోసం బతుకుతున్నావు? మన కోసం బతికితే పట్టించుకో. వాళ్ళ కోసం బతుకుతున్నావు అంటే ఆమె సొట్ట పెట్టుకుంది, ఈమె చీర ఇట్లు ఇచ్చింది, వీళ్ళు ఇంకోరు అంటారు ఇల్లు. సార్ వాడు నగలు చూసి ఇట్లా పైకి చూసి వాడు చూస్తే నీకేమయ్యా? నీకంటే వాడి గురించి ఆలోచిస్తున్నావు ఎక్కువ, నీ గురించి ఆలోచించు. ఎస్ఆర్నో? ఈ రోజు నుంచి నా గురించి, నా పిల్లల గురించి నేను ఆలోచిస్తా అని స్పీక్స్ అవ్వండి. ఎస్ఆర్నో? మీ పిల్లలు కావాలా, బయట ఉన్నోళ్ళు కావాలా? మీ లైఫ్ కావాలా, బయట వాళ్ళ లైఫ్ కావాలా? మీ లైఫ్ కావాలా? చూడు, చెప్పడానికి కూడా సరే. మీ పిల్లల లైఫ్ కావాలా, బయట వాళ్ళ లైఫ్ కావాలా? పిల్లల లైఫా? ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రీడమ్ తీసుకురావడానికి ఆయన తొందరగా ఇలా వెళితే బ్రిటిష్ వాళ్ళు ఇట్లా సైన్ చేసి ఇదిగోప మీకు ఫ్రీడమ్ ఇచ్చేసి అన్నారా? మనకి ఆర్థిక స్వతంత్రం రావడానికి మనం కూడా అలాంటి ఫైట్ చేయాల్సిందే. వెస్టీజ్లో మనకు కూడా ఆర్థిక స్వతంత్రం రావాలంటే వెస్టీజ్లో మీరు ఫైట్ చేస్తేనే వస్తుంది, ఇంట్లో కూర్చుంటే రాదు. ఇప్పుడు చెప్పండి, ఫైట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్నో? ఎంతమందికి ఇష్టం అండి? ఇంకా 10 మంది. ఏమో సార్ మా పక్కింటి వాడు ఇలా తిడతాను, నేను చెప్పండి, నేను ఎత్తండి. ఏం మేడం ఏమనుకుంటారేమో ఇలా వెళ్తున్నారు. ఫైట్ చేయడానికి నేను రెడీ అని చేయొద్దండి. ప్రొడక్ట్ ఎవరు కొనలేదు అయినా సరే నిలబడతా. ఎస్ఆర్నో? 100 మంది జాయిన్ చేసిన ఎవరు నిలబడలేదు అయినా సరే నేను నిలబడతా. ఎస్ఆర్నో? 1000 మందిని జాయిన్ చేసిన ఎవరు నిలబడలేదు అయినా సరే నేను నిలబడతా. ఎస్ఆర్నో? 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 సూపర్ సూపర్ సూపర్. మన ఒక్కరుంటే చాలండి, ప్రపంచం నీళ్ళు పారేయచ్చు. అంతే కదా? జోబులో ఉంటుంది ఒకటి, ముందు పెట్టుకున్నాను అనుకోండి, అదేం చేస్తాను, ముందులో పుచ్చుకుంటా ఉంటుంది, తీసి పడేస్తే అలా పుచ్చుకుంటే వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకోవద్దు, మీ మైండ్లో పెట్టుకోవద్దు, హృదయంలో పెట్టుకోవద్దు. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇస్తాడు మంచి. ఎస్ఆర్నో? ఆయన చూస్తున్నాడు కదండి. కష్టపడకుండా ఎవరికైనా ఈజీగా సక్సెస్ ఇచ్చాడు ఆయన? ఇలేదు కదా. నాకు మాత్రం ఈజీగా ఇస్తానని ఎలా అనుకోవాలి? నేను కూడా కష్టపడాలా. దేవుడా నేను కష్టపడి నీకు ఇష్టం లేదా? ఇంకా కష్టపడతాను. 100 మందిని జాయిన్ చేసిన నీకు ఇంకా కడుపు నిండలేదా? సరే 200 మందిని జాయిన్ చేస్తాను, వాళ్ళ ముగ్గురిని దేవుడా అని చెప్పండి. ఈ మైండ్ సెట్ జస్టిస్. ఓకేనా? ముందుకెళ్దాం. ఇంకో ట్రైనింగ్ కూడా ఉంది. అబ్దుల్ కలాం గారు ఒక మిసైల్ కనుగొనడానికి ఎన్ని బాధలు పడ్డాడు తెలుసా? ఈరోజు జీవితం అంతా ఆయన వెళ్ళిపోయినట్టు చూడండి. అందుకే ఫెయిల్యూర్స్ని చాలామంది నెత్తుకొని ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిపోయి రగ్గు కప్పుకొని కళ్ళ నీళ్ళు తెరిస్తే నాకు ఆ మాట అనింది నేర్చుకుంటూ కూర్చుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు తెలుసా, ఆ మాట అన్నింది కదా ఆమె కోసమైనా సరే నేను కారు కొట్టి చూపిస్తాను. ఎస్ఆర్నో? అవ్వకుండా చూడు. ఆ ఫెయిల్యూర్స్ని తొక్కుకుంటే వెళ్తాం ముందుకి. ఎస్ఆర్నో? 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 ఎస్. అందుకే మీరు అలా ఉండద్దండి, ఇలా ఉండండి. ఓకేనా? రైట్, ముందుకు వెళ్దాం. అలాగే ఆల్వేస్ మెంబర్ బిగినింగ్ అంతా హార్డెడ్గానే ఉంటుంది, హార్డ్ వర్క్ అంతాను. రైట్. ఇది బాలిసేర్ విశాఖపట్నంలో సార్ విజయవాడలో క్రౌన్ అండ్ అవ్వ మీటింగ్ పెట్టినప్పుడు నేను క్రౌన్ అవ్వదు నా మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగినప్పుడు స్నాక్స్ తింటున్నాను. వాడికి నా దగ్గరికి వచ్చాడు, టేబుల్ దగ్గరికి వచ్చి క్యాష్ ఇంకేసా సార్ బాగున్నాడు సార్, ఎవరో వచ్చారు, నీకు మా బాబు వచ్చాము సార్ అన్నారు. సరే ఎక్కడున్నాడు? వాడు కింద ఉన్నాడు సార్, పిలుచుకోండి సార్, ఇది క్రౌన్ అండ్ అవ్వ. ఏ లావయ్యారు, సెక్యూరిటీ పట్టుకుంటుంటే చూడలే ఉన్నాడు. నేను టేబుల్ దగ్గర కూర్చున్నాం, పిలుచుకొని సార్ ఒక మాట అన్నాడు, చూడు బాబు, చూడు బాబు, చూడు బాబు, మీ నాన్న అందరూ ఇక్కడ కూర్చుంటారు కదా, వీళ్ళందరూ 20 మంది 30 మంది నెట్వర్క్ తీసుకొని వచ్చి వీళ్ళు క్రౌన్ అయి కూర్చున్నారు. కానీ మీ నాన్న సింగిల్గా వచ్చాడు, ఎవ్వరు నెట్వర్క్ లేదు, అందుకే నేను ఆయన ఫోటో షేర్ చేశాను అని చెప్పేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని నేను నా కొడుకు బాలి సార్ ముగ్గురు కలిసి ఒకే ప్లేట్లో తిన్నాం. ఆయన స్నాక్స్ తింటున్నారు, ఒక ప్లేట్ పెట్టారు, దాంట్లో ఆయన ఆమె తింటారు, ఆ పక్క నా కొడుకు నేను ముగ్గురు తింటున్నాం. అసలు అమేజింగ్. ఆయన ఏదో పవర్ ఉంది. ఆ రోజు ఒకే ఒక మార్పు వచ్చింది. మీకు కావాలా మార్పు? అది ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? ఒక పిక్ చూపిస్తాను చూడండి, ఏమనిపిస్తుంది?
నిన్ను మార్చడానికి ఎవరో రారు, నిన్ను నువ్వే మార్చుకోవాలి. ఎస్ఆర్ను నీ మైండ్ని క్లీన్ చేయడానికి ఎవరో రారు, నిన్ను నువ్వే క్లీన్ చేసుకోవాలి. ఆ రోజు నేనే అనుకున్నా, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, ఈ ఒక్క మోటివేషన్ చాలు సార్, నేనేంటో చూపిస్తాను చెప్పి వెళ్ళిపోయాను. ఈ ఒక్క మోటివేషన్ చాలు సార్, నేనేదో చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నా అంటే, ఈ రోజు నుంచి ఎవరిపైనా మీరు నమ్మకం పెట్టుకుంటే మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ రోజు లేకపోయినా రేపు మనకు వస్తుంది. అలా నమ్ముకొని నేను ముందుకెళ్ళాను. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కడం అంటే చాలా ఇష్టం మాకు. ఇలాంటి మీటింగ్ హాల్లో పెయింట్ కొట్టేటప్పుడు ప్లేట్ సౌండ్ వస్తే రౌండ్గా కూర్చొని మేము చట్నీలో అన్ని కలుపుకొని తింటాం. పెయింటర్లు అందరూ అలాగే తింటారు, అవునా? తింటున్నప్పుడు బెంగళూరు నుంచి ఫ్లైట్ వస్తే వదిలేసి పైకి వెళ్ళి టాటా చెప్పాము. మా జీవితాశం ఏం తెలిసిన ఫ్లైట్ దగ్గర ఇట్లా నిలబడి ఇట్లా సెల్ఫీ దిగి పెద్ద ఇంట్లో ప్రేమ పట్టించాలని. ఫ్లైట్ ఎక్కలేదు, ఓన్లీ ముందర ఫోటో. ఇలాంటిది ఉండింది. త్రూ వెస్టీజ్ ద్వారా ఫారెన్ ట్రిప్ వచ్చింది. ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. ఇలా ఫ్లైట్ ముందర ఉంది, ఇంకొక అందరం వెళ్తున్నాం. అప్పుడు ఆయన పక్కన అన్నా నువ్వు పని చేయండి. ఏమంటే ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడి ఇట్లా ఫోటో తిన్నా. ఏదో ఇలా అంటే నా డ్రీమ్ కాదు, ప్లీజ్ అన్నా. సరే మొబైల్ ఇచ్చినాడు. పోతున్నాం పోతే ఫ్లైట్లోకి వెళ్ళిపోయింది. అన్న స్టెప్స్ లేడు, మరి తిక్కోడ స్టెప్స్ ఉన్న పదర లోపలికి వెళ్ళి దొబ్బేశారు. మీరే మనసులో ఫోటో కూడా తీసుకోవాలి లేదు, లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ఆవిడ వచ్చింది సార్ ఎక్స్క్యూజ్ సార్ బిర్యానీ అంటే అది చూశాను. పోయి అనంతపురంలో 3 బిర్యానీలు వస్తాయి, నాకు వద్దమ్మా అని చెప్పేసి మళ్ళీ కిందికి దిగిన తర్వాత ఆడ ఏమో పోవాలి, బిర్యానీ బాగుంది అన్నాడు. ఏదైనా అనంతపురం బిర్యానీ వస్తాయి, మరి తిక్కోడని ఫ్రీరా అన్నాడు. ఫోటో మిస్, బిర్యానీ మిస్ అంటే ఫస్ట్ టైం ప్లేట్ ఎక్కుతున్నావు, కింద ఎక్కేదోడు ఒకటి చెప్పాడు, మొన్ననే 2 ప్లేట్లు కూలిపోయినావు, వారిని అబ్బాయి ఎక్కనే లేదురా, ఎందుకు సంపాదిస్తాను. ఇంత అమాయకంగా ఉండవు చూడండి, ఏమి తెలియదు అప్పుడు. కానీ లోపల కసి ఉంది, బాగా చేయాలి. నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం తెలుసా నాకు. టీవీల కంటే కూడా ఇంకా నేర్చుకోవడం. అందుకే రైట్ అలా వెళ్ళిపోయినాడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మా వాడికి చెప్పాను, లాస్ట్ టైం పని చేద్దాం, 2 తీసుకొని తినేద్దాం. నాకు వద్దు బాబు, నాకు కడుపు నిండుకుందంటే చంపేస్తాను నిన్ను. లాస్ట్ టైం తప్పించుకుంది, 2 తీసుకో, తినేసి బాత్రూమ్లో కక్కు అదే. సరే అని చెప్పింది. ఆమె ఏదో ఒకటి తీసుకుంది, నేను 2 తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి లాగించేసా. నా అప్పుడు కూడా చూడండి, చికెన్ బిర్యానీ అయిపోయింది, వెజిటేబుల్ ఇచ్చారు. ఏదో ఒకటి కొలబెట్టమని చెప్పేసి ఫస్ట్ తిన్నా. 2ది ఓపెన్ చేసినప్పుడు నిజంగా అండి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఒకప్పుడు రౌండ్గా కింద చట్నీ కలుపుకొని తినేవాడు వెస్టీజ్ నమ్ముకొని ఇంటర్నేషనల్ ప్లేట్లో బిర్యానీ తింటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు దేవుడాను, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు. పవిత్రమైన మక్కాకి వెళ్ళాము. అవి ఫారెన్ ట్రిప్లు వెళ్ళలేదు. ఆ డబ్బులు తీసుకొని నేను నా భార్య, మా వంశంలో ఫస్ట్ నేనే వెళ్ళింది. చూడండి నా డ్రీమ్స్ అన్ని ఎలా నెరవేరుస్తున్నాడు. ఖాళీ సార్ గ్రేట్ సార్, నేను ఫారెన్ ట్రిప్లు రాను, ఆ డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ వెళ్ళాలా అంటే డబ్బులు వేసాడు. నేను నా భార్య పోయేసి వచ్చాను. ఓకే, ఇలా ఫారెన్ ట్రిప్ ఇలా జరిగింది. తర్వాత పెయింటర్గా ఉన్నప్పుడు నాకు కార్ ఒక డ్రీమ్ ఉండింది. కార్ని ఎవరు టచ్ చేయించేవాళ్ళు కాదు. ఇప్పుడు నాకు తెలుస్తుందండి నిజంగా పాపం వాళ్ళదేం తప్పలేదు. లోపల సీట్కి అయినా వీళ్ళు పెయింట్ జరిగితే కోసేయాలి తప్ప పోదది. ఇప్పుడు అనుకుని ఊరికే తిప్పుకున్నాడు కదా, అలాగే ఆయన ఆ కార్ ఇప్పటికి కూడా ఉంది. ఇలా తుడుస్తూ ఉంటాడు, ఇలా చూస్తాడు అనమాట. చూసి వాడు ఒలిగాడు కదా, అవును ఏం మారిపోయినామా వాడు అంటాడు. అవునా అని చెప్పాడు. నేను పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తే కార్ ఆపి ఒకప్పుడు అన్నం పెట్టాడు, మర్చిపోకూడదు. పనిచ్చాడు కదా, పెయింటింగ్ పనిచ్చాడు. సార్ మీరు ఒకప్పుడు నా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టారు, మీరు లేదు బాగా ఎదిగిపోయినా. ఎంతకు ఎదిగిపోయినావంటే చూడండి, ఈ మాట మీరు అందరూ కూడా పలకాల, మీ ఊర్లోనే అనిపించాల. ఎంతకు ఎదిగినావు అంటే నీ కార్ల టైర్ల వాల్యూ లేదు, నా కార్ అన్నాడు. నీ కార్ల టైర్ల వాల్యూ లేదు నా కారు. అది మాకు 800, నాది 12 lakhs కారు. నాది ఒక వీల్ వచ్చేసి 15,000, 60,000 అవుతుంది. అంటే అప్పటికి ఇది 30,000 అడుగుతున్నారంట. కరెక్ట్ అని చెప్పింది. అప్పుడు అనుకుంటా శబాస్ రావాలి. ఒకటి ఉండండి, మీకంటే ఒక టైం వస్తుంది. సిస్టంలో ఉండండి, మీకంటే ఒక టైం వస్తుంది. మీరు ఊహించారు అలాంటి లైఫ్ ఇస్తారు. ఉండండి, సిస్టంలో ఉండండి. అది ఏమన్నా కానీ 1 year అటు ఇటు కావచ్చు. అలాగే వీళ్ళిద్దరు నా పిల్లలు అండి. వాడు పెద్ద అబ్బాయి గోల్డ్ డైరెక్టర్, చిన్న అబ్బాయి వచ్చేసి సిల్వర్ డైరెక్టర్.
వానికి వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఒకసారి నా చెప్పే వాళ్ళకి ఏం పట్టించుకుని ఇంకా వాళ్ళకి ఇప్పుడే వచ్చేసింది. మా వంశంలో ఎవరు జాబులు చేయలేదు, అదొక డ్రీమ్ పడిపోయింది. ఈరోజు వాడికి వచ్చేసి 25,000 సోలార్ ఉంది కదా, కరెంట్ వేసేదా, దాంట్లో జాబ్ కొట్టించేసినాము. ప్లస్ వెస్టేలో గోల్డ్ డైరెక్టర్, నేను డెంటిస్ట్ టెక్నీషియన్ చేశాడు. ఇద్దరికి జాబులు వచ్చేసి, ఇద్దరు కూడా జాబులు వచ్చినాయి, డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ వెస్టేజ్ డబ్బులు మాత్రం వదిలిపెట్టిండు. లాస్ట్ మంత్ నాకు సైడ్ వాల్యూ లేదు, ఏం చేస్తున్నావు అంటే నేనేం చేయాలరా అంటే నేను చేయకపోతే చెప్పేసిన. నాకేం పట్టింది, నేను నాకు చాలా మంది ఉన్నారు, మీరు చేసుకుంటే మీరు తీసుకొని లాభం లేదు అని చెప్పేసిన. అంతేలే డాడీ, అంతేలే, నీకు వాళ్ళే ఎక్కువ అయిపోయినారు, మేము లేదు, ఏమైనా చేస్తుంది అంతే. అవునా కదా, ఇలా ఉంది లేదు. నా పిల్లల కోసం నేను అన్నట్టు ఇచ్చాను, జాబ్ ఇచ్చా, ప్లస్ వెస్టింగ్లో లైఫ్ కూడా ఇచ్చాను. కానీ ఒకటి భయపడ్డాను, బ్రష్ ఇవ్వాల్సి వస్తుంది అమ్మ నిజాను. కానీ బ్రష్ ఇవ్వలేదండి నా పిల్లలకి. అది కూడా బ్రష్ వీడియో కారే వాళ్ళు మన మార్కెట్ పోరాడంటే 2 వీలర్ ఉంది, 2 వీలరు బ్యాగ్ పట్టుకోలేదు కదా, ఓపెన్ చేయమంటే కార్ తీసుకోదాం మా ఆడుకోండి జీ ఏం చేస్తున్నారు ఏమంటే వాళ్ళు చూడండి మరి కార్ తీసుకోవాలి మేడం, డోంట్ డిస్టర్బ్. ఆ వయసులో నాకు సైకిల్ కూడా లేదు, నీకు కావాలంటే తోలుకోమని. ఆ వయసులో నాకు కారు కాదు, సైకిల్ కూడా లేదు. డీజిల్ కా ఇంకో 10,000 వేస్తామని తిరగమని చెప్పు. అది మీకు పిల్లలు లేరా? ఇలాంటి లైఫ్ ఇవ్వాలా వద్దా? మరి ఈ లైఫ్ గురించి ఆలోచించాలి. కానీ ఎవరో రాలేదు, ఏదో పీవీలు రాలేదు, లెవెల్ మిస్సింగ్, దాని గురించి ఆలోచించండి. ఎసాను ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది, కానీ లైఫ్లో ఇస్తారు. అవునా? రైట్, ముందుకు వెళ్ళిపోదాం. ఇది నేను చేసింది, ఇవన్నీ ముందుకు కొట్టేద్దాం. ఇక్కడే నా పిల్లలకి నేను ఫ్లాట్లు కొన్నాను, హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నాను, అనంతపురం 3 ఫ్లాట్లు కొన్నాను. ఇవన్నీ కలిపి ఆ ఫ్లాట్ వాల్యూనే 1 crore ఉంది. చూడండి, ఇప్పుడు ఆడ బండలు ఉన్నాయి కదా, వాటికి పెయింట్ కొట్టలేకపోతాను. అక్కడే ఫ్లాట్లు కొన్నాం, ఎక్కడైతే కొట్టామో ఆడే ఫ్లాట్లు కొన్నాం. అంటే వెస్టీజ్ లైఫ్ వస్తే మనం ఏదైతే అనుకుంటామో అవి చేసేయచ్చు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం, మీకు ఒక చిన్న ట్రైనింగ్ ఉంది కాబట్టి. ఇంకా ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ సో మచ్ బాలీ సార్. మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో ఉన్న ఫోటో అది ఇక్కడ ఉన్నది చూడండి. మా ఇంటికి వచ్చాడు, పైన 3 అంతస్తులకు తీసుకెళ్ళాడు. 3 అంతస్తులకు తీసుకెళ్ళి సార్ ఇక్కడ ఉండి విండో నుంచి అక్కడ చూపించాను. అక్కడ ఒక చిన్న షెడ్ కింద పడిపోయింది. సార్ ఒకసారి చూడండి, వెస్టీజ్ కంటే ముందు ఆ షెడ్లో ఉండేవాడిని, వెస్టీజ్ ద్వారా ఇంత హైట్కి వచ్చాను. మళ్ళీ సంతోషపడ్డాడు, ఉన్నాడు. ఆ బిర్యానీ ప్యాకేజీ తీసుకున్నాడు, ఇల్లంతా తిరిగినాడు. ఈ పెయింట్ నువ్వే నా చేసింది అన్నాడు. నేనే సార్ అంటే వెస్టీజ్ చేసుకుని పెయింట్ చేస్తున్నావా అన్నాడు. లేదు సార్, నా ఇంటికి మీరు వేసుకోవాలి కదా, వెరీ గుడ్ బెటర్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ బాలీ సార్. రైట్.